నమస్కారం. ఈరోజు విజయ్ పరిస్థితి ఎలా ఉంది అంటే అసలు ఆ ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు ఉంది. ఫ్యామిలీ పరంగా చూస్తున్నప్పుడేమో నుయ్యి, పోనీ రాజకీయ పరంగా చూద్దామంటే గొయ్యి. చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతుంది. ఈ రెండు ఒకటి అనుకుంటే తను ఉన్నది ఎక్కడైతే ఉందో ఆడ సినిమా అనుకుంటే అది కాస్త అది కూడా కిందకి లాగేస్తుంది, అంటే అది కూడా కరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక ఐస్బర్గ్ మీద ఉన్నాడు, ఐస్ మీద ఉన్నాడు. అదేం చల్లగా ఉంది, ఇబ్బందిగా ఉంది, ముందుకెళ్దాం అన్నాడు. ముందు నుయ్యి, ఫ్యామిలీ ఇష్యూస్ మొత్తం. వెనకెళ్దాం అనుకుంటున్నాడు, పాలిటిక్స్ మొత్తం తేడాగా ఉన్నాయి. కానీ వెనకెళ్తే ట్రై చేస్తున్నాడు. ఈలోపు ఏమైంది, తాను ఉన్నటువంటి ఐస్ గడ్డ మొత్తం కరిగిపోయింది. అంటే సినిమా ఫీల్డ్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే తన సినిమా ఉందో అది రిలీజ్ అయ్యేటట్లేదు. అండ్ జనాలలో ఇతని సినిమా నటుడు అన్న వేళ అసలు గుర్తించే పొజిషన్ లేదు. ఆడేమో జనాలకి నుయ్యి కనిపిస్తుంది, వెనకాలేమో గొయ్యి కనిపిస్తుంది, మధ్యలో సినిమా అనేదేమో కరిగిపోయింది. ఏంటి అలా చెప్పాను అనుకుంటున్నారా? ఈరోజు ఆయన సినిమా ఉంది కదా, అది ఏకంగా 120 కోట్ల రూపాయలకి జననాయకన్ వచ్చేసి రిలీజ్ కావడానికి ముందే అమెజాన్ ప్రైమ్తో డీల్ సెట్టారు. సినిమా జనవరిలో రిలీజ్ కావాలి, ఇది మార్చి. ఎప్పుడు రిలీజ్ ఇద్దంటే తెలియట్లా. ఆల్రెడీ డిలే అయ్యే కొద్దీ, సినిమా రిలీజ్ అవ్వకుండా డిలే అయ్యే కొద్దీ ఓటీటీ రేట్ పడిపోయింది. అలా 120 కోట్లు అనుకున్న డీల్ కాస్త తగ్గిపోతూ వస్తుందంటే చివరికి మీకు దండారా బాబు, అసలు ఓటీటీ డీల్ వద్దురని చెప్పేసి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారని తెలుస్తుంది. అయిపోయింది, సినిమా రిలీజ్ కావాలి, ఓటీటీ డీలా వెనకపోయింది. ఇంకెలా? ఇక ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాడి దగ్గర పోవాలి. నెట్ఫ్లిక్స్ వాడు, అమెజాన్ వాడు మాత్రం ఎక్కువ డబ్బులు పెట్టి కొంటారు. ఈ జియో హాట్స్టారు, ఆహా, సన్ నెక్స్ట్, తర్వాత వచ్చేసి సన్ లైవ్, సోనీ లైవ్ అనేది అది అనుకుంటా, సన్ నెక్స్ట్, తర్వాత G5, లైక్ ఏవైతే రిమైనింగ్ ఓటీటీ ఉన్నాయో వాళ్ళంతా డబ్బులే బెటర్, భారీ డబ్బులే వాళ్ళు బెటర్. మరి ఇప్పుడు చాయిస్ ఏముంది? నెట్ఫ్లిక్స్ దగ్గర పోవాలి. నెట్ఫ్లిక్స్ వాడు నేను చెప్పింది రిటర్న్ అంటాడు. అలా వాడు ఎంత చెప్తే అంతకు అమ్ముకోవాలి. ఇప్పుడు సినిమా ఎప్పుడు రిలీజ్ ఏంటో తెలియదు, సినిమా ఆ రకంగా ఉందా. ఇప్పుడు కొడుకు ఆల్రెడీ, భార్య ఆల్రెడీ, తన తండ్రి క్లియర్గా ఏం చెప్పారు, భార్య వచ్చేసి ఇంటి బాధ్యతలు పట్టించుకోడు, వేరే హీరోతో ఊరేగుతూ ఉన్నాడు, మధ్యలో అన్ని సెట్ అని అనుకుంటే మరలాగే నీళ్ళు ఊరేగుతూ ఉన్నాడు. ఇటువంటి వాడు నాకు వద్దాను. ఈలోపు ఇల్లు ఏదైతే ఉందో అందులో నాకు సగం వాటా ఉందో, నేను అక్కడ ఉంటే నన్ను బయటకు పంపొద్దు అని. ఈలోపు వాళ్ళ మామ, వాళ్ళ నాన్న, విజయ్ నాన్న మాట్లాడిన దానిలో అన్నీ నా కోడలే చూసుకుంటుంది, అన్ని బాధ్యతలు ఆమెవే, బిడ్డల యొక్క చదువు మొత్తం ఏటు చెట్టు ఆమె. ఈ మూమెంట్లోనే ఈ విజయ్ కొడుకు జాసన్ సంజయ్, తమిళనాడులో ఎలా ఉంటుందంటే పిల్లలు వాళ్ళ పేర్ల ముందు కానీ వెనక కానీ వాళ్ళ అమ్మ పేర్లు, నాన్న పేర్లు, మ్యాక్సిమం నాన్న పేర్లే ఉంటాయి. ఆ తర్వాత ఊరి పేర్లు, ఇక రకరకాల పేర్లు ఉంటూ ఉంటాయి. అందుకని పేరు డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఇతని జాసన్ సంజయ్ మొత్తం పేరు. బట్ ఇన్నాళ్ళు అతని పేరు వెనక వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నాడు అంట, వెనక ముందు వి. ఇప్పుడు ఆ వి తీసి ఎస్ పెడుతున్నాడని తెలిసింది. ఏంటి ఎస్ అంటే సంగీత, అంటే ఇక నాన్న పేరు నాకు వద్దు, ఇక నాన్న అన్నది నాకు వద్దు. మేబీ విసిగిపోయాడా వాళ్ళ నాన్నతో, లేదన్నప్పుడు వాళ్ళ అమ్మ పడుతున్నటువంటి కష్టం చూసి ఇప్పుడైనా వాళ్ళ అమ్మ గుర్తింపు రావాలని చెప్పేసి తన ఉనికికి మూలం అంటే తన తండ్రి కాదు వాళ్ళ అమ్మ అని చెప్పాలనుకుంటున్నాడు. అందటే ఊహకు అందటం లేదు అసలు. నేనైతే ఈ వీడియో ద్వారా చెప్పేది, దయచేసి గుర్తుంచుకోండి, ఎవరైనా సరే మీరు మీ ఫ్యామిలీని దాటి బయటకు వచ్చి ఏదైనా చేస్తున్నారంటే ముందు మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలి. ముందు ఫ్యామిలీకి ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వండి. వాళ్ళు మీకు సపోర్ట్ చేసిన పర్లా బయటకు వచ్చి మీ గురించి బ్యాడ్గా చెప్పొద్దు. ఈవెన్ ఫ్రెండ్స్ కూడా అదే చెప్తారు, వాళ్ళు సపోర్ట్ చెప్పడం పర్లేదు, బ్యాడ్గా ఉండొద్దు. అందుకే వాళ్ళకి మీరు అర్థమయ్యేలాగా చెప్పాల్సింది చెప్పండి, ఓకేనా? ఇంకెప్పుడు కూడా రాజకీయాలు అన్నప్పుడు మాత్రం ఫ్యామిలీ ఇష్యూస్ ఏమాత్రం రాజకీయాలకు రాకండి. ఎందుకంటే మొత్తం కంపు అయిపోయింది. ఇంక సినిమాలకు సంబంధించి త్రిష కాంట్రవర్సీలు నడుస్తూనే ఉన్నాయి. ఇన్నిటి మధ్య ఇతను ఎన్నికల్లో పోటీ చేస్తే సింగిల్గా డిపాజిట్లు వస్తాయి, పొత్తులో భాగంగా వెళ్తే ఏదైనా కొంచెం బెటర్గా సీట్లు అయితే రావచ్చు. సో విజయ్ అయితే మాత్రం చేతులారా సినిమా జీవితాన్ని, పొలిటికల్ జీవితాన్ని, ఫ్యామిలీ జీవితాన్ని అన్నిటిని డిస్టర్బ్ చేసుకున్నాడు. తనకు తాను ఒక రకమైనటువంటి ఊహాలోకంలో ఉండి, ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్లో ఉండి. అలా మీరు ఎవ్వరు కూడా ఉండకండి.